పరిపాలన బాగున్నదంటారా? 2 ఏళ్ల కూటమిలో. జగన్ పరిపాలన బాగుంది. హ్మ్. నేను తెలుగుదేశం పార్టీ బై భర్త నుంచి ఉన్నా. నేను చేరిన తర్వాత చంద్రబాబు చేరాడు పార్టీలో, తెలుగుదేశంలో. తెలుగుదేశంలో అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీరు ఉన్నారు. ఉన్నా. ఆ, నేను ఈ 6 సంవత్సరాలు బట్టే తిరగట్లే, ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి 6 ఏళ్ల నుంచి. నేను తిరగట్లే. నా వయసు పెరిగింది, నా వయసు 66. ఆ. నేను తిరగదలుచుకోవాలి ఫిక్స్ అయిపోయా. చంద్రబాబు ఎవరికి చేయడు, ఆయన చుట్టూ ఉన్న 25 మందికి తప్ప. 25 మంది ఎవరు? ఆయనకున్నారు 25 మంది కొట్టారు. ఆ 25 మంది కూడా 26 ఖమ్మోనే రారు, ఆ. రానివ్వరు. చంద్రబాబు వల్ల ఖమ్మోళ్ళే ఎక్కువ మంది దెబ్బతిన్నారు. ఓన్లీ వాళ్ళకి మాత్రమే అవుద్దంటారు. ఇంకెవరికి అవదు, జరిగే పని కాదు అది. మరి జగన్ ఏమో అంతా కూడా రెడ్ల పాలన అని కూడా రెడ్లు కాదు, ఆడు ఎవడొచ్చినా చేసేస్తాడు. పార్టీకి లేదు సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, ఎవరొచ్చినా చేస్తారు. సార్ మీకు ఇప్పుడు 66 అంటున్నారు, సుమారుగా 46 సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం పార్టీ పెట్టి మొన్నటితో. 44 సారీ. 82లో పెట్టారు తెలుగుదేశం పార్టీ, ఆ. 83లో. అప్పటి నుంచి మీరు ఉన్నారు. అప్పటి నుంచి ఉన్నా. మీరు సడన్ గా తెలుగుదేశాన్ని వదిలేయడానికి కారణం నేను ఏ పార్టీ తిరగను, ఫిక్స్ అయిపోయా. నాకు 65 వచ్చిన దాటి నుంచి తిరగదలుచుకోలే. నాకు 66. నేను విజయవాడ అర్బన్ కోశాధికారి చేశా, విజయవాడ అర్బన్ సెక్రటరీ చేశా, జిల్లా సెక్రటరీ చేశా, 6 సార్లు డివిజన్ ప్రెసిడెంట్ చేశా, కార్పొరేటర్ చేశా. ఓకే, సరే ఓకే. ఇన్ని చేసిన వ్యక్తి ఇప్పుడు మీరున్నారు, అంటే మాలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వీళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పుడున్న రాజకీయాలు ప్రకారంగా? రాజకీయాల్లో తిరగద్దంట. ఇప్పుడు జగన్ జెండా ఎగురుద్ది అంటారా 2029లో కూటమిదా? అసలు కళ్ళు మూసుకొని జగన్ గెలుస్తాడు. మరి పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్ని చేసినా సరే జగన్ రానివని కూడా వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు మగోళ్ళు, ఈడు మగోడు, ఎవరితోనైనా పోట్లాడతారు. 3 కాదు 4 వచ్చినా సరే ఈయన ఫైట్ చేస్తాడు. ఆయన వెనకాల ఓటర్ ఉన్నాడు, ఇంట్లో కూర్చున్నా గెలుస్తాడు. వీళ్ళు ఈవీఎంలు ఎన్ని స్కామ్ చేసుకొని